పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగిన అఖిల భారత విద్యార్థి పరిషత్ చందన కార్యక్రమంలో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ గత వైసీపీ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటించి 9 మంది కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ చైర్మన్, 16 ఫైనాన్స్ కమిషన్ చైర్మన్లు ప్రధానమంత్రిని కలవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో అన్ని సమస్యలు, ఇబ్బందుల గురించి వివరించడం జరిగిందని, అయితే గత వైసీపీ ప్రభుత్వం కేంద్రం కేటాయించిన నిధులను కేటాయించిన పనులకు కాకుండా వేరే పనులకు డైవర్ట్ చేశారని ఆయన వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వంలో విడుదల చేసిన నిధులకు సంబంధించి యుటిలిటీ సర్టిఫికేట్ ఇవ్వలేదని, మేము ఇచ్చిన డబ్బులు ఏమయ్యాయనే క్లారిటీ లేదని, కాబట్టి మేము నిధులు ఇచ్చే పరిస్థితి లేదని ఆయా శాఖల కార్యదర్శులు చెప్పడం జరిగిందన్నారు. 9 శాఖల అధికారులతో సమావేశమైతే అందరూ ఇదే చెప్పారంటే గత వైసీపీ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు మళ్లించారనే విషయాన్ని మనం గ్రహించాలని అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, అమరావతిని త్వరితగతిన పూర్తి చేయాలనే చంద్రబాబు సంకల్పానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని, తెలుగు రాష్ట్రాలు ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారు కాబట్టి విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలు పరిష్కారం అవుతాయని భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడో, గతంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమైతే ఉన్నదో, ఢిల్లీలో మంత్రులతో జరిగినటువంటి సమావేశాల్లో పాల్గొన్నటువంటి ఆయా శాఖలకు సంబంధించినటువంటి కార్యదర్శులంతా కూడా అధికారులు పాల్గొనడం జరిగింది. వారంతా కూడా ఒకే మాట, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మేము కేటాయించినటువంటి నిధుల్ని కేటాయించినటువంటి పనులకు కాకుండా వేరే పనులకు డైవర్ట్ చేశారు. వారు యుటిలిటీ సర్టిఫికెట్ ఇవ్వలేదు. మేము ఇచ్చినటువంటి డబ్బులు ఏమైనాయి అనేటువంటి విషయం మీద మాకు క్లారిటీ లేదు. కాబట్టి ఆ ముందు మేము ఇచ్చినటువంటి డబ్బుల మీద మాకు అకౌంటబిలిటీ చెప్తే గానీ మేము అదనంగా నిధులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని అధికారులు చెప్పడం జరిగింది. 9 శాఖల మంత్రులతో అధికారులతో సమావేశమైతే 9 శాఖల అధికారులు ఇదే విషయాన్ని చెప్పారు అంటే దాన్ని బట్టి గత ప్రభుత్వంలో ఎంత పెద్ద ఎత్తున నిధులు మళ్లింపు జరిగింది అనేటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. కాబట్టి అయినా సరే మరి ముఖ్యమంత్రి గారు ఏదేమైనా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా. ధర్మో రక్షతి రక్షితః, ధర్మాన్ని మనం కాపాడితే అదే ధర్మం మనల్ని కాపాడుతుందని, బాల్యం నుంచే చిన్నారులకు మంచి సంస్కృతి సాంప్రదాయాలు తెలియచేయాలని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం 2వ పట్టణంలోని 32 డెంటల్ కేర్ డాక్టర్ గౌతమ ఆధ్వర్యంలో ధర్మ వికాసం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజుబాబు ప్రారంభించి మాట్లాడారు. నేటి తరంలో సమాజం నా కుటుంబం అనే భావన అందరిలో ఉండాలని, భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలు, నీతి నిజాయితీ, భారతీయ ఔన్నత్యం తెలిపే విధంగా ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం మంచి శుభ పరిణామమని అన్నారు. అర్జున లాంటి స్వభావం ప్రతి విద్యార్థిలో ఉండాలని, సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే విధంగా ధర్మ వికాసం ఏర్పాటు చేయడం అభినందనీయమని, అదేవిధంగా ఏడాదికి 8,000 మందికి అన్నదానం చేయడం గొప్ప విశేషమని అన్నారు. డాక్టర్ గౌతమ్ మాట్లాడుతూ పద్మభూషణ్ వరప్రసాద్ రెడ్డి సహకారంతో ధర్మ వికాసం ఏర్పాటు చేశామని, ప్రతి ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 7:30 గంటలు, 8 నుంచి 9:30 గంటల వరకు వేద పండితులచే చిన్నారులకు సనాతన ధర్మాన్ని, మనిషిగా ఎలా బ్రతకాలి, తత్వబోధన తదితర వాటిపై శిక్షణ అందిస్తామని, ప్రతి 3 నెలలకు ఒకసారి సరస్వతి పూజ, గోపూజ, హోమ కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. డొక్కా సీతమ్మ పేరిట ఏడాదికి 8,000 మందికి అన్నదానం చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, వబిలిశెట్టి రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, గాదిరాజు తాతరాజు, వబిలిశెట్టి పట్టాభిరామయ్య, విజయరోతి రాఘవులు, చల్లారాము, డాక్టర్లు పాల్గొన్నారు. ఈ ధర్మ వికాస్ అనే కార్యక్రమం పెట్టి బాల్యం నుంచి కూడా సద్బుద్ధితో నడవాలి, మంచి సంస్కారవంతులు కావాలి, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని సుఖశాంతులతో ఉంచాలని ఆలోచన చేసే విధంగా విద్యార్థులకి ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా క్లాసులు చెప్పి ఈ ధర్మ వికాస్ అనేది నేర్పించడం చాలా గొప్ప విషయం. నేను చూసినంత ఇక్కడ ఈ వాతావరణాన్ని చూస్తుంటే ఇంత ఖర్చు పెట్టి ఈ సమాజం బాగుండాలి, సంస్కృతి సంప్రదాయాలకు విలువలు ఇవ్వాలి అనే ఆలోచనతో చేస్తున్న ఈ కార్యక్రమానికి వారికి మనస్ఫూర్తిగా అభినందన. ఏ ఫీల్డ్లో ఉన్నా కూడా
సరిగ్గా నిలబడటం అనేది మేము ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం ద్వారా పిల్లల మీద మేము ఈ ధర్మ కార్యక్రమం అని చెప్పి అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ 3 నెలల తర్వాత హోమం ఒకటి చేయిస్తున్నాం, మళ్ళీ ఒక 3 నెలల తర్వాత ఒక వ్రతం. ఈ విధంగా ఏంటంటే ధర్మాన్ని తప్పకుండా ధర్మాన్ని పాటించుకునేలాగా, కోరికలు తగ్గించుకొని సద్బుద్ధితో ఉండేలాగా. రామాయణంలో రాముడు ఎప్పుడు తపస్సు చేయలేదు, కానీ రావణాసుడు తపస్సు చేశాడు. అంటే కోరికలు మనం పెరిగిపోవడం వల్ల మనం ఎలా నాశనం అయిపోతాం, కోరికలు తగ్గించుకొని ధర్మ పరిపాలన చేసుకుంటే రాముడిలాగా ఎలా నిలబడ. విద్యార్థులు ఉన్నతంగా విద్యను అభ్యసించేందుకు అనువైన వాతావరణాన్ని వసతి గృహాల్లో కల్పించాలని జిల్లా కలెక్టర్ సి నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. భీమవరం గునిపూడి ఏరియాలోని బీసీ ఫ్రీ మెట్రిక్, ఎస్సీ ప్రీ మెట్రిక్, ఎస్సీ గర్ల్స్ కాలేజ్ హాస్టల్ క్యాంపస్ను, శివరాపేటలో ఎస్సీ కాలేజ్ బాయ్స్ హాస్టల్ను జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వసతి గృహాల పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు, భోజన వసతిపై ఆరా తీశారు. విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగి జిల్లా కలెక్టర్ సమాధానాలు రాబట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే మంచిగా చదువుకుంటే భవిష్యత్ గొప్పగా ఉంటుందని, అప్పుడే మీ కలలు సాకారం అవుతాయని అన్నారు. అన్ని విషయాలపై పూర్తి పరిజ్ఞానం కలిగినప్పుడే చదువులో కూడా మరింత రాణించగలుగుతారని అన్నారు. చదువుతో పాటు ఆటలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. వసతి గృహంలో ఏదైనా సమస్య ఉంటే తెలియచేయాలని, తన దృష్టికి తేవాలని విద్యార్థులతో కలెక్టర్ అన్నారు. జిల్లా కలెక్టర్ వసతి గృహాల తనిఖీ సందర్భంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జీవీఆర్ కేఎస్ఎస్ గణపతిరావు, జిల్లా అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారి సిహెచ్ భానుమతి, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి డి పుష్పరాణి, భీమవరం డివిజన్ అసిస్టెంట్ బీసీ సంక్షేమ అధికారి కె వెంకటేశ్వరరావు, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గునిపూడిలో పంచరామ క్షేత్రం వద్ద గల ఉన్న అయ్యప్ప స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆలయానికి సంబంధించిన అర్చకులు ఆంజనేయ శర్మ తెల్లవారుజామున గుడి తలుపులు తీయడానికి వెళ్లగా చోరీ జరిగిన సంఘటనను గుర్తించారు. 2 వ్యక్తులు ఆలయంలో చోరీకి పాల్పడి అయ్యప్ప స్వామి డిబ్బీ పగలగొట్టి అందులో ఉన్న నగదును, అదే ఆలయంలో ఉన్న దుర్గాదేవి విగ్రహం వద్ద చిన్న డిబ్బీని ఆ 2 వ్యక్తులు దొంగిలించారు. అయితే చోరీకి పాల్పడిన ఘటన సీసీ కెమెరాలో నమోదు కావడంతో ఆలయ అర్చకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గునుపూడి గ్రామంలో వేయించేస్తున్న శ్రీ అయ్యప్ప స్వామివారి ఆలయంలో నేను అర్చకుడిగా పనిచేస్తున్నాను. సోమేశ్వరం గుడి ఎదుగుండా ఈ అయ్యప్ప స్వామివారి ఆలయంలో ఈ రోజున ఉదయం నేను అర్చన నిమిత్తం ఎదరగేట్ తలుపు తీసేసరికి తలుపులు తీసేసి ఉన్నాయండి. ఎదరగేట్ తలుపులు తీసేసి తాళంగప్ప పగలగొట్టేసి డిబ్బీలో డబ్బులు కూడా పట్టుకుపోయారు. డిబ్బీలో తాళంగప్ప పట్టుకుని వెళ్ళిపోయారండి వాళ్ళ ఉదయం. అలాగే అమ్మవారు దుర్గా అమ్మవారు మా అమ్మవారు ఉన్నారు, ఆవిడ కూడా చిన్న డిబ్బీ ఒకటి ఉందండి, ఆ డిబ్బీ కూడా పట్టుకుపోయారండి. పోలీస్ అధికారి వారికి ఫిర్యాదు చేస్తున్నాను. కావున దీని చర్య తీసుకోవాల్సిందే కోరుతున్నాను. స్వామి శరణం, స్వామి శరణం, స్వామి